ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయంకి స్వాగతం. నా పేరు తాడి ఈశ్వరి. ఈరోజు మనం వీడియోలో మంత్రాలు ఎలా వచ్చాయో మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందామండి. చాలామంది అనుకుంటూ ఉంటారండి, మంత్రాలను మనుషులే రచించారు, ఋషులే రచించారు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ అది చాలా తప్పండి. మంత్రాల్ని మనుషులెవరూ సృష్టించలేదు, ఋషులెవరూ సృష్టించలేదు. మంత్రాన్ని సృష్టించింది భగవంతుడు. మీరు శివ మహాపురాణం చదివినట్లయితే అక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. నిన్నటి వీడియోలో శివుడికి 5 రూపాలు ఉంటాయి, 5 ముఖాలు ఉంటాయి అని మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆ 5 ముఖాల నుండి కూడా ఈ మంత్రాలన్నీ కూడా ఉద్భవించాయన్నమాట. అలా ఎలా ఉద్భవిస్తాయండి? మంత్రాల్ని భగవంతుడు ఎలా సృష్టించాడు అంటే, భగవంతుడికి మనల్ని ఈ సృష్టిని సృష్టించడం తెలిసినటువంటి వాడికి మంత్రాన్ని సృష్టించడం, మంత్రాన్ని రచించడం తెలీదంటారా చెప్పండి? ఆయన కావాలి అనుకుంటే అణువులో కూడా చిన్నవాడిగా కూడా అయిపోగలడు. ఆయన తలుచుకుంటే ఆకాశాన్ని మించిపోయి కూడా అంత పెద్దవాడి రూపంగా కూడా ఆయన మారిపోగలడు. అందుకే కదా మనం ఆయన భగవంతుడు అని కొలుస్తున్నాం. సకల ఈ సృష్టిని సృష్టించిన వాడికి మంత్రాన్ని సృష్టించడం పెద్ద లెక్కేముంది చెప్పండి. కాబట్టి సంస్కృత భాష భగవంతుడి యొక్క దైవ భాష అన్నమాట. కాబట్టి ఆ సంస్కృత భాషలో శివుడు ఆ 5 ముఖాల నుండి కూడా మంత్రాలను ఉద్భవించాడనమాట. కాబట్టి ఆ 5 ముఖాల నుండి కూడా ఇప్పుడు మనం ఒక్కొక్క ముఖం నుండి ఏమేం మంత్రాలు వచ్చాయో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. శివుడికి 5 ముఖాల్లో ఒక ముఖం సద్యోజాత ముఖం. ఈ సద్యోజాత ముఖం నుండి గాయత్రి మంత్రం మనందరికీ తెలిసిందే కదా. ఈ గాయత్రి మంత్రం మొదలుకొని ఇంకా 2 కోట్ల మంత్రాలు ఈ సద్యోజాత ముఖం నుండి ఉద్భవించాయన్నమాట. కాబట్టి వీటినే వైదిక మంత్రాలు అని లేదా పూర్వామ్నాయ మంత్రాలని కూడా పిలవడం జరుగుతుందన్నమాట. అలాగే వామదేవ ముఖం నుండి శైవాగమనకు చెందినటువంటి 1 కోటి మంత్రాలు ఉద్భవించాయన్నమాట. అంటే రుద్రాభిషేకానికి సంబంధించినటువంటి మంత్రాలు, శివుడికి సంబంధించినటువంటి మంత్రాలు, ఇటువంటి మంత్రాలన్నీ కూడా 1 కోటి మంత్రాలు ఉద్భవించాయన్నమాట. ఇందులోనే దక్షిణామూర్తికి చెందినటువంటి మంత్రాలు కూడా ఉద్భవించాయి. వామదేవ ముఖం నుండి వచ్చినటువంటి మంత్రాలను దక్షిణామ్నేయ మంత్రాలని పిలుస్తారు. అఘోర ముఖం నుండి వైష్ణవ ఆగమోక్తములైన 1 కోటి మంత్రములు ఈ అఘోర ముఖం నుండి ఉద్భవించాయన్నమాట. వీటినే పశ్చిమామ్నాయ మంత్రములు అని అంటారన్నమాట. తత్పురుష ముఖం నుండి శాక్తేయములకు 2 కోట్ల మంత్రములు ఉద్భవించడం జరిగిందన్నమాట. వీటిని ఉత్తరామ్నేయ మంత్రాలు అని అంటారన్నమాట. ఈశాన ముఖం నుండి ఆత్మానంద ప్రదములైనటువంటి 1 కోటి మంత్రములు ఉద్భవించాయన్నమాట. వీటినే ఊర్ధామ్నేయ మంత్రాలు అని అంటారన్నమాట. ఈ విధంగా మొత్తం 7 కోటి మహామంత్రాలు పరమేశ్వరుడి యొక్క పంచముఖాల నుండి కూడా ఉద్భవించాయన్నమాట. ఇలా ఉద్భవించినటువంటి మంత్రాలు ఎక్కడో తపస్సు చేస్తున్నటువంటి ఋషులకు వినిపించడంతో ఆ ఋషులు వీటిని సమన్వయం చేసుకొని వివిధ రకాలైనటువంటి వేదాలుగా రచించడం జరిగిందనమాట. కాబట్టి మీరు చూస్తూనే ఉన్నారు, ఇందులో వైష్ణవానికి సంబంధించినటువంటి మంత్రాలు, శైవానికి సంబంధించినటువంటి మంత్రాలు, అంటే వైష్ణవంలో పూజ చేస్తే ఎటువంటి మంత్రాలను చెప్పాల్సి ఉంటుందో, శైవంలో పూజ చేస్తే ఎటువంటి మంత్రాలు చెప్పాల్సి ఉంటుందో, అలాగే గాయత్రి మంత్రము, ఇటువంటి రకరకాలైనటువంటి మంత్రాలు మనకు ఆ శివుడి యొక్క పంచబ్రహ్మల నుండి మనకు రావడం జరిగింది. మనం ఆ భగవంతుణ్ణి ఎందుకు ఇన్ని మంత్రాలతో మనం పూజించాలి అని అంటే, ఇప్పుడు ఒక గృహస్థుడు ఉన్నాడు. గృహస్థుడికి ఏమేం కావాలి? మరీ ముఖ్యంగా గృహస్థుడికి ధనం కావాలి. అలాగే ఆ గృహస్థాశ్రమాన్ని నిర్వహించడానికి కావలసినటువంటి వనరులన్నీ కూడా కావాలి. అంటే ఒక సంసారం చేయాలంటే దానికి తగినటువంటి వస్తువులన్నీ కూడా ఆ గృహస్థుడికి ఉండాలా వద్దా? అలా ఉండాలి అంటే మనకు ధనం రావాలి అంటే ఈ ప్రకృతి మనకు సరిగ్గా అనువుగా ఉండాలి.
అంటే ఏ కాలంలో ఏ పంట పండాలో దానికి అనుగుణంగా ఆ పంటలు పండుతూ స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు మనకు వచ్చాయే అనుకోండి, మన ధర్మాలను మనం సక్రమంగా నిర్వహించగలుగుతాం. అవునా కాదా చెప్పండి? అలా కాదనుకోండి, తినడానికి తిండి గింజ లేదనుకోండి, మన ధర్మాన్ని ఎక్కడ మనం పాటించగలుగుతాము? అలా తినడానికి తిండి లేనటువంటి వాళ్ళే దొంగలుగా మారిపోతారు. అలా ధర్మం గాడి తప్పిపోతుంది. అలా గాడి తప్పిపోకుండా ఉండాలి అంటే ఇటువంటి మహా మంత్రాల ద్వారా భగవంతుణ్ణి అర్చించుకోగలిగితే మనకు ఆయన ధర్మంగా బ్రతకడానికి కావాల్సినటువంటి వనరులన్నింటినీ కూడా ఆయన ప్రసాదించి మనం ధర్మంగా బ్రతకడానికి అవకాశాన్ని కల్పిస్తారు. అలాగే ఈ మంత్రాలు చెప్తున్నప్పుడు కూడా దాని అర్థం మనం తెలుసుకొని మనం పులకరించిపోయి పూజ చేశామే అనుకోండి. ఉదాహరణకు ఓం నమఃశివాయ అనేటటువంటి మంత్రం ఉంది. ఆ మంత్రం యొక్క అర్థం ఏంటి? నమః అంటే నమస్కరించడం. ఇన్ని గొప్ప వనరులు మాకిచ్చినటువంటి ఓ శివయ్య తండ్రి నీకు నమస్కారం అని చెప్పి మనం ఆ మంత్రాన్ని జపించినట్లయితే, మనం పులకరించిపోయినట్లయితే అదే భక్తి. ఆ భక్తితో మనం ఆ మంత్రాన్ని జపించేమే అనుకోండి, ఆ మంత్రంతో మనం పూజ చేసేమే అనుకోండి, అది ఒకలా ఉంటుంది. అలా కాకుండా మంత్రార్థం మనకు తెలియకుండా ఏదో గడగడగడమంటూ మంత్రాలు చదివేస్తూ దాని అర్థం మనం తెలుసుకోకుండా ఏదో భౌతికంగా పూజ చేస్తున్నాం అని అంటే ఒక పక్క మంత్రం చదువుతూనే ఉంటాం, మరో పక్క ఈరోజు వంట ఏం చేయాలి, వంటకి ఏం కూర వండాలి, పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది, ఈరోజు మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడ తిరగాలి అని రకరకాలుగా మనం ఆలోచిస్తున్నామే అనుకోండి, అక్కడ మంత్రం ఒకటే వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మన మనస్సు అక్కడ ఉందా అంటే మన మనస్సు నిజానికి భగవంతుణ్ణి పూజించట్లేదు. అటువంటి పూజ నిజంగా వ్యర్థమే అవుతుందన్నమాట. కాబట్టి మనం మంత్రం చదువుతూ మన మనస్సును అక్కడ నిలిపి మనం పులకించిపోయినప్పుడు మన పూజ నిజంగా భగవంతుడికి చేరుతుంది. అప్పుడు ఆయన మనకు కావలసినటువంటి అన్ని వనరులను కూడా మనకు ప్రసాదించి మనం ధర్మంగా బ్రతకడానికి అవకాశాన్ని ప్రసాదిస్తాడనమాట. కాబట్టి మంత్రంతో పూజలు ఇందుకోసం చెయ్యాలి. మీరు ఒకటి అడగచ్చు, మంత్రాలు వచ్చిన వాళ్ళు చదువుతారు బ్రాహ్మణులు లాంటి వాళ్ళు, మరి మంత్రాలు రాని వాళ్ళు ఏం చేయాలి అని అంటే, మనకు చిన్నపాటి మంత్రాలు కొన్ని మంత్రాలు మనకు ఉన్నాయి. అటువంటి చిన్నపాటి మంత్రాలతో మనం పూజలు చేసుకోవచ్చు. లేదు ఏ మంత్రాలు మనకు రావు అంటే కనుక నిజమైన పూజ అంటే ఏంటో తెలుసా అండి? మనసుతో చేయగలగడం. అంటే మన మనస్సును అక్కడ నిలపడం. ఏవో ఒక చిన్నపాటి మంత్రాలు మీకు 2, 3 మంత్రాలు వచ్చినవి ఆయన్ని మనస్సులో ధ్యానించుకోండి. దానితో పాటుగా తండ్రి ఈరోజు నేను ఈ తప్పు చేసేసాను. ఎందుకంటే నా ఆవేశాన్ని, నా కోపాన్ని నేను అణుచుకోలేకపోయాను. నేను ఈ తప్పు చేసింది నిజమే. కానీ నాలో ఉన్నటువంటి ఈ కోపాన్ని, ఈ అహంకారాన్ని మీరే తొలగించాలి. వాటి వల్ల నేను పాడైపోతున్నాను. కాబట్టి వాటిని నా నుండి దూరం చేసి మీరే నన్ను అనుగ్రహించాలి. నాకు మంత్రాలు చెప్పడం లాంటివి నాకు రావు. కాబట్టి నేను నిశ్చలమైన మనసుతో నేను చేసిన తప్పొప్పులన్నింటినీ కూడా మీ ముందు నేను నిజాయితీగా ఒప్పుకున్నాను. కాబట్టి మీరు నన్ను రక్షించండి. మీరొక్కరే నన్ను అనుగ్రహించగలరు. మీరొక్కరే నన్ను పైకి ఎత్తగలరు. కాబట్టి మీరు నాకు కొన్నాళ్ళు పాటు నాకు తోడుగా ఉండి నాకు నిలబడినట్లయితే నేను ధర్మంగా బ్రతకగలుగుతాను తండ్రి అని మనం నిస్వార్థంగా నిశ్చలమైన మనసుతో ఆయన్ని మనం అడిగామే అనుకోండి, ఖచ్చితంగా మనకు మంత్రాలు రాకపోయినా సరే ఆయన మనల్ని అనుగ్రహించగలరు. మనలో ఉన్నటువంటి ఆ కోపాన్ని, ఆ తాపాన్ని, ఆ కామాన్ని, ఇటువంటి దుర్లక్షణాలన్నిటినీ కూడా తొలగించి మనల్ని ధర్మం వైపుగా ఆయన మనల్ని అడుగులు వేయించగలడు. కాబట్టి మంత్రాలు రాని వాళ్ళు ఏమి ఇబ్బంది పడిన అవసరం లేదండి. ఆ శివయ్య తండ్రే మనకు ఒక గొప్ప మహామంత్రం. మనకు మంత్రాలు రాకపోయినా కనీసం శివనామాన్ని మనం జపించుకోగలం కదా. కాబట్టి ఆ శివనామాన్నే పెద్ద మహామంత్రంగా అనుకొని మనం నిజాయితీగా ఆయన ముందు మనం చేసిన తప్పొప్పులను ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని ధర్మ మార్గంలో నడిపి ఆయనలోని మనల్ని ఐక్యం చేసుకొని మనకు మోక్షాన్ని ప్రసాదించగలరు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.